మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రెస్ట్ వచ్చేట్లు అదేవిధంగా సెక్షన్ 56 మ్యాక్సిమం స్ప్రెడ్ ఓవర్ 10.5 అవర్స్ అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు 12 అవర్స్, అంటే మొత్తం 12 అవర్స్ దాకా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. అదేవిధంగా ఓవర్ టైం సెక్షన్ 64 ప్రకారం ఇంతకుముందు 50 కానీ 75 గంటలు కానీ మాత్రమే ఓవర్ టైం చేస్తానికి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు 144 అవర్స్ 144 అవర్స్ పర్ క్వార్టర్ ఓవర్ టైం చేస్తానికి అవకాశం కల్పించే విధంగా ఈ చట్టాలని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇదంతా ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈ నిబంధనలను అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు ఉమెన్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ నైట్ టైంకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటే ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సర్టెన్, ఇందాక చెప్పాను కదా, సీసీ కెమెరా సర్వీలియన్స్, ప్రాపర్ సేఫ్టీ, తర్వాత వారికి మంచి వసతులు అవన్నీ కూడా ఉంటే పని చేయొచ్చు అని చెప్పేసి కూడా ఈరోజు ఈ చట్టం మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఫ్యాక్టరీస్లో ఏమంటే అంటే ఆదాయం పెరిగింది కదా, ఎక్స్ట్రా వర్క్ చేస్తారు. ఓటీ ఇప్పుడు ఇంతకుముందు 50 గంటలే చేస్తానికి అవకాశం ఉండేది, ఇప్పుడు 144 గంటలు చేస్తానికి అవకాశం ఉంది. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇది నిబంధనల మూలంగా ఏంటంటే ఉమెన్ వ్యవస్థీకృత రంగంలో కూడా, అంటే ఫార్మల్ సెక్టర్స్, ఇంతకుముందు చిన్న కుటీర పరిశ్రమలు అయితే చిన్న పరిశ్రమలు పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి లేకపోతే కార్పొరేట్ సెక్టర్స్లో కూడా పనిచేయడానికి వాళ్ళకి అవకాశం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఎంపవర్స్ ఉమెన్ ఎకనామికల్లీ అండ్ ప్రమోట్స్ జెండర్ ఇంక్లూజన్ ఇన్ ఇండస్ట్రియల్ గ్రోత్, అంటే పారిశ్రామిక అభివృద్ధిలో లింగ వివక్ష లేకోకుండా అందరికి కూడా అవకాశం కల్పించే విధంగా, తర్వాత ఉమెన్ సాధికారత కూడా లభిస్తుందని చెప్పేసి దీని ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తాను. సపోర్ట్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇండస్ట్రీస్, అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, ఒక్కసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ప్రాసెస్ చివరి వరకు కూడా అదే ఎంప్లాయీస్ ఉండటం మూలంగా వీరికి అదనపు జీతాలు కూడా లభ్యం అవడానికి అవకాశాలు ఉంటాయి ఈ అమెండ్మెంట్స్ ద్వారా అని చెప్పేసి నేను చేస్తాను. అదేవిధంగా గ్లోబల్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా అమలు చేయడానికి ఈ చట్ట అమెండ్మెంట్స్ పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. దీని మూలంగా ఏంటంటే ఫ్యాక్టరీలు కూడా పెట్టుబడి పెట్టేవాళ్ళు మన రాష్ట్రానికి రావడానికి, అంటే ఈ కార్మిక చట్టాలు ఇవన్నీ కూడా వారికి కూడా కార్మికులతో పాటు వారికి కూడా అనుకూలంగా ఉంటే పెట్టుబడులకి ఎక్కువగా వస్తారని చెప్పేసి, అదేవిధంగా గ్లోబలైజేషన్ ప్రతి రంగంలో కూడా అవుతూ ఉంది. గ్లోబల్లో ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళు చేసే వాళ్ళకే ఇస్తాము. సరే, అదే మహిళలు చేయగలిగిన వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేస్తానికి ఇప్పుడు ఇంతకుముందు చేసే ఇంట్రెస్ట్ ఉన్నా వారికి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నా కూడా చేయటానికి అవకాశం లేదు చట్ట ప్రకారం. కానీ ఇప్పుడు ఏంటి, ఒకవేళ సపోజ్ షీఈస్ క్యాపబుల్ ఎనఫ్ అనుకోండి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ ఆమె పరిస్థితులు కానీ పని చేయడానికి దోహదపడేటైతే పని చేసుకుంటానికి అవకాశం కల్పించింది. స్పిన్నింగ్ వీల్ ఇవన్నీ. సో ఇప్పుడు చట్టపరంగా వాళ్ళకి అవకాశాలు కల్పాయి. ఏమండి, కార్మిక సంఘాలు ఏమి వ్యతిరేకించండి. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఇద్దరే కనబడుతున్నారు. ఇప్పుడు దీని మూలంగా ఏంటంటే కొద్దిగా ఎక్కువ మహిళలు కూడా ఈ రంగంలోకి వస్తానికి, పత్రికా రంగంలో కూడా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. విశాఖపట్నంలోని హరిత హోటల్ యాత్రి నివాస్ ఆధునీకరణ చేపట్టిన పనులకు ఇప్పటికీ సవరించి అమలుపరిచిన పరిపాలన అనుమతులు ధృవీకరించేందుకు యూత్ డెవలప్మెంట్, టూరిజం మరియు సాంస్కృతిక శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మన విశాఖపట్నంలో యాత్రి నివాస్ ఉంది. గత ప్రభుత్వంలో దాన్ని రెనోవేట్ చేయాలని చెప్పేసి, లేకపోతే కొంచెం రూమ్స్ని రీఫర్బిష్ చేయాలని చెప్పేసి 4.5 కోట్లతో బడ్జెట్ ఆమోదించి ఆ కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత దాన్ని 13.5 కోట్లకి పెంచేశారు. అవసరం ఉంటే పెంచితే తప్పులేదు, కానీ దానికి ఎటువంటి అనుమతులు, బోర్డు అనుమతి కానివ్వండి
లేదా ప్రభుత్వ అనుమతి కానివ్వండి, ఏది లేకోకుండా నోటి మాటనే ఉత్తర్వులకు తీసుకుని 13.5 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని రెనోవేషన్ చేసేసారు. ఇప్పుడు అంటే గత ప్రభుత్వం ఏ విధంగా నిబంధనల్ని కానివ్వండి, లేకపోతే వ్యవస్థలను కానివ్వండి, రూల్స్ కానివ్వండి, ఏ విధంగా లెక్క చేయని తనంతో పనిచేసిందో ఇటువంటి ఇవన్నీ ఉదంతాలన్నీ కూడా అద్దం పడుతున్నాయని చెప్పేసి మనం చేశాను. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం రాటిఫై చేసింది. ఖర్చు పెట్టింది వాళ్ళు, నిబంధనలు అతిక్రమించింది ఆ ప్రభుత్వం, నిబంధనలు అసలు తొంగలో తొక్కింది ఆ ప్రభుత్వం. ఈరోజు 4.5 కోట్ల నుంచి 13.5 కోట్లకి ఏదైతే ఖర్చు పెట్టారో దాన్ని ఇప్పుడు ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇదని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు డెవలప్మెంట్ చేసిందంతా కూడా వాస్తవమే, ఖర్చు అయిందంటే రేట్లలో కొద్ది తేడా లేదా ఉన్నా కూడా దాని ప్రకారం చేశారని చెప్పేసి ఎస్ఎస్ఆర్కి రిస్ట్రిక్ట్ చేస్తూ రికమెండ్ చేసింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా పేమెంట్, ఎక్స్ట్రా రేట్లు అవి పెట్టుకున్నా కూడా ఎస్ఎస్ఆర్కి లిమిట్ చేస్తూ ఆ పనులు జరిగినాయి కాబట్టి ఆ కమిటీ డెవలప్ చేసింది. ఏంటి అప్పుడు లేవు, అసలు అప్రూవల్స్ ఏం లేవు కదా. సో జరిగినాయి కాబట్టి ఒప్పేసుకున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటమ్ మిషన్ స్థాపనకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారతదేశ జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని స్థాపించి క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిశోధనలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఐఐటి మద్రాస్, టీసీఎస్, ఐటీఎం వంటి సంస్థలతో కలిసి పనిచేసి తద్వారా ప్రపంచ స్థాయి పరిశోధకులను ఆకర్షించి అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రంలోకి తీసుకురావాలనే లక్ష్య సాధనకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. మీ అందరికీ తెలుసు, మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 30 ఏళ్ల క్రితమే ఏ విధంగా అయితే ఐటీ రంగాన్ని, సాఫ్ట్వేర్ రంగాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి కృషి చేశారో మరి మీరందరూ కూడా తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అమెరికాలో సిలికాన్ వ్యాలీ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళి మన రాష్ట్రంలోకి సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురావడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో ఇప్పుడు మళ్ళీ అటువంటి ప్రయత్నాన్ని క్వాంటమ్ వ్యాలీ స్థాపించడం ద్వారా, క్వాంటమ్ కంప్యూటింగ్ని ఇక్కడ డెవలప్ చేయడం ద్వారా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ క్వాంటమ్ రంగంలో నెంబర్